హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎండాకాలం వచ్చేస్తుంది కదా అండి. ఈ ఎండలకి శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి బొజ్జకి హాయినిచ్చే స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా మజ్జిగ సరైన కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక చిన్న రోకలి తీసుకొని రోకలిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అదే టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు, అలాగే వాము 1 పావు టీ స్పూన్ వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా రోకలిలో మెత్తని పౌడర్ లాగా దంచుకొని ఇప్పుడు అదే రోకలిలో ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు సైజ్ అంత అల్లం పైన పొట్టు తీసి నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. 8 దాకా కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి. లైట్గా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా లైట్గా బరకగా చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే రోకలిలో చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకొని ఇంకొకసారి బాగా దంచుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు దాకా పెరుగు వేసుకొని మీగడ లేని పెరుగు వేసుకొని బాగా కవ్వంతో చిలకండి. కవ్వంతో ఎంత బాగా చిలకాలి అంటే క్రీమీ టెక్స్చర్ రావాలి, ఉండలు లేకుండా. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంత బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కవ్వంతో చిలికి మీరు ఏ కప్పుతో అయితే పెరుగు వేస్తారో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి. 1 కప్పు పెరుగుకి 4 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలాగ 4 కప్పుల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కవ్వంతో ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. ఇలాగ కవ్వంతో ఒక 30 సెకండ్స్ పాటు బాగా చిలికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని సగం నిమ్మ చెక్కని పిండి నిమ్మరసాన్ని వేసుకొని కవ్వంతోనే ఒక 30 సెకండ్స్ పాటు బాగా చిలకండి. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు బాగా చిలికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. మజ్జిగ తాగని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.